పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్ల ఇంకి నవ్వింది. మాడి పడవే మాడి పడవ, మాడి చెట్టు కింద మాడి ఆడవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్ల ఇంకి నవ్వింది. మొక్కజొన్న కంకులు రెడీ అవుతున్నాయి చూడండి. ఇంకొక నెల కూడా పట్టదు, ఇంకొక 2 వారాల్లో ఈ కంకి ముదురుతుంది. చూస్తున్నారు కదా, ఈ పీసు ఇలాగ లేతగా ఉంటే కంకి కూడా లేతగా ఉన్నట్టు, అలాగ పువ్వు కూడా ముదరాల. పువ్వు ఎండి ఈ పీసు కూడా నల్ల రంగులో ఎండిపోయినట్టయితే అప్పుడు కంకి రెడీ అయినట్టు, కంకి కూడా లావు అవుతుంది. ఇప్పుడు కంకి ఈ పీసును బట్టి చెప్తారు. పీసు ఎండి నల్లబడితే అప్పుడు కంకి తయారైనట్టు, గింజ దాంట్లో వచ్చినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రైతులు దీన్ని డిసైడ్ చేసి అప్పుడు కోయడం మొదలెడతారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంకా కంకి ఇది లేతగా ఉంది. ఈ కంకి ముదరడానికి దాదాపుగా ఇంకొక 2 వారాలు పడుతుంది. అప్పుడు గింజ మంచి తయారవుతుంది. మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ముదిరితే కూడా పనికిరాదు. ఇక ముదిరితే ఆ గింజలు విత్తనాలకి, కోళ్ళ దానాల కోసం అని అప్పుడు ఎండబెట్టి ఆ ఎండిన విత్తనాలను అమ్మేస్తారు రైతులు. ఇలాగ బుట్ట మీద, ఇక్కడ చేన్ల మీద కంకులు అమ్ముతారు. తర్వాత గింజలు కూడా ఎండాక గింజలు కూడా అమ్ముతారు. చూస్తున్నారు కదా, దీనికి ఆ టైంలో మార్కెట్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి, లేకపోతే నష్టపోతూ ఉంటారు. మార్కెట్ని బట్టి ఉంటుంది. రైతు పడే కష్టానికి మార్కెట్ డిసైడ్ చేస్తుంది. మార్కెట్ బాగుంటే రైతుకి ఏదన్నా మిగులుతాయి, లేకపోతే ఏముండదు. రైతు అంటే ఇక దీపం గాలిలో పెట్టి దండం పెట్టినట్టే ఉంటుంది రైతు పరిస్థితులు. చూస్తున్నారు కదా రైతుల కష్టాలు, రైతులకు వచ్చే నష్టాలు. వాళ్ళు ఒక్క గింజ జల్లితే 10 గింజలు ఏరుకుంటారు. దాంట్లో 5 గింజలు పెట్టెలు తింటాయి, 5 గింజలు రైతు తింటాడు. మళ్ళీ దాంట్లో ఏమో మధ్యలో దరారులో ఒక 2 గింజలు తింటారు. మొత్తానికి రైతుకి 2 గింజలు మిగులుతాయి. ఆ 2 గింజల మందం రైతు సంపాదించుకుంటాడు. అది ఆ 2 గింజలు కూడా పురుగులు తినేస్తే రైతుకి 0 మిగులుతుంది. అందుకనే రైతులకి గ్యారెంటీ ఇన్కమ్ అనేది ఉండదు. ఇక వాళ్ళు